Okay, fine. Good morning, everyone. So, ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ ద క్లాస్. కంటిన్యూగా తెలుగులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులోనే ఇస్తుంటాను. సో బిఫోర్ వి కూడా పవర్ బిఐ అక్కడ ఏం చేస్తాం అవన్నీ తెలుసుకున్నాము. సో పవర్ బిఐ ఇన్స్టాల్ చేసుకునే కంటే ముందు, బికాస్ మోస్ట్ ఆఫ్ యూ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. సో లెట్స్ అండర్స్టాండ్ అసలు మీరు రియల్ టైంలో ఏం చేస్తారు, అసలు మనం ఏమేమి నేర్చుకుంటున్నాము, ఏమేమి నేర్చుకోవాలి ఇవి కూడా తెలుసుకుంటే, సో మీరు ప్యారల్గా, ఎందుకంటే నెక్స్ట్ 1.5 month మీరు నేర్చుకునేటప్పుడు దెర్ ఆర్ ఫ్యూ మోర్ థింగ్ దట్ యూ షుడ్ నో ఇన్ ద రియల్ టైం. అంటే అవి నేను చెప్తాను, జనరల్గా మీరు కూడా యూ కెన్ ఆల్సో స్పెండ్ సమ్ మోర్ టైం టు లెర్న్ దీస్ థింగ్స్. సో లెట్స్ ఫస్ట్ సీ అబౌట్ దట్, దెన్ మనం విల్ గో టు సబ్జెక్ట్. సో జనరల్గా మీరు ఇప్పుడు పవర్ బిఐ నేర్చుకునే కంటే ముందు, సో పవర్ బిఐ సింప్లీ రిపోర్టింగ్ టూల్. సో మనం దాంట్లో ఏం చేస్తామంటే రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం. ఇది మైక్రోసాఫ్ట్ నుంచి మనకి టూల్ ఉంది. సో అదేవిధంగా వీ హ్యావ్ మెనీ టూల్స్ ఇన్ ద మార్కెట్. అది ట్యాబ్లో అవ్వచ్చు, లుక్కర్ అవ్వచ్చు, లేదంటే యూనో ఆరకల్ సంబంధించిన బిఐ టూల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ టూల్స్. సో అట్ ద ఎండ్ మీరు ఏం చేస్తారు, రిపోర్ట్స్ చేస్తారు. అది ఎవరికి చేస్తారంటే బిజినెస్, మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో ఆ కంపెనీలో యూ కాల్ దెమ్ యాజ్ బిజినెస్, వాళ్ళకి రిపోర్ట్స్ చేస్తారు. సో రిపోర్ట్స్ అంటే జనరల్గా మనం దేని మీద వర్క్ చేస్తాము, డేటా పైన వర్క్ చేస్తాం. సో మీరు జాయిన్ అయిన ఎక్కడైనా సరే యూ ఆల్వేస్ వర్క్ విత్ ద డేటా. ఈ డేటా మనకి ఎవరిస్తారు, ఎక్కడ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ యాజ్ రియల్ టైమ్ పర్సన్ టుమారో, యూ షుడ్ ఆల్సో బి అవేర్ కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి మనకి, అంటే డేటాబేస్ సిస్టమ్స్ అని, అదేవిధంగా డేటా సోర్సెస్ అని కొన్ని ఉంటాయి. అవి మనకి కొంచెం అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ యాజ్ రియల్ టైమ్ పర్సన్, యూ షుడ్ నో దీస్ థింగ్స్ బిఫోర్, ఆర్ ఇట్ విల్ బి మీరు వెళ్ళాక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అసలు ఫస్ట్ డేటా ఎలా వస్తుందంటే, ఇట్ కెన్ బి మెనీ ఫార్మ్స్. అంటే కొన్ని కంపెనీస్లో డేటాబేసెస్ వాడుతూ ఉంటారు, కొన్ని కంపెనీస్లో ఫైల్స్ వాడుతూ ఉంటారు. అంటే ఫైల్స్ అంటే ఎక్సెల్ ఫైల్, సిఎస్వి ఫైల్ ఇలా వాడుతూ ఉంటారు. కొన్ని కంపెనీస్లో మనం స్ట్రీమింగ్ డేటా అంటాం, అంటే ఆన్లైన్ సంబంధించిన స్ట్రీమింగ్ డేటా, అంటే ఫేస్బుక్, ట్విట్టర్ అనేది స్ట్రీమింగ్ డేటా. అలాగే మీ కంపెనీలోనే స్ట్రీమింగ్ డేటాని మనం, అంటే మీ అప్లికేషన్ టీం వాళ్ళు స్ట్రీమింగ్ అప్లికేషన్ డేటాని ఏమైతే ఉంటుందో డైరెక్ట్గా అది పవర్ బిలోకి స్ట్రీమ్ చేస్తూ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ మనకు ఉంటాయి. సో మీరు ఏ కంపెనీలో వర్క్ చేసినా సరే మెజారిటీగా ఇందులో వర్క్ చేస్తుంటారు డేటాబేసెస్. సో అందుకని నేను అందరికీ ఏం చెప్తానంటే, డేటాబేస్ నాలెడ్జ్ ఖచ్చితంగా కావాలి. డేటాబేస్ మళ్ళీ చాలా ఉంటాయి. మైక్రోసాఫ్ట్ సంబంధించిన డేటాబేస్లు ఉంటాయి, ఆరకల్ సంబంధించినవి ఉంటాయి, అదేవిధంగా ఎస్ఏపి సంబంధించినవి ఉంటాయి. మైక్రోసాఫ్ట్, ఆరకల్, ఎస్ఏపి, సేల్స్ ఫోర్స్, ఇలా డిఫరెంట్ సోర్సెస్ మనకు ఉంటాయి, ఈఆర్పి సిస్టమ్స్ ఇవన్నీ. సో మీరు వర్క్ చేసే కంపెనీలో ఏదన్నా వాడచ్చు, కానీ అట్లీస్ట్ మీకు బేసిక్ సీక్వెల్ నాలెడ్జ్ ఉంటే, అంటే డేటాబేస్ నాలెడ్జ్ కానీ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ కానీ ఉంటే యూ కెన్ సర్వైవ్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ మనకు ఉంటుందన్నమాట, దట్ ఈస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. సో నేను యాక్చువల్గా మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఇఫ్ యూ లెర్న్ ఎంఎస్ ఎస్క్యూఎల్, అది మీకు ఈజీగా ఉంటుంది. అంటే ఈజీ అనే కాదు, ఎందుకంటే సీక్వెల్ ఇస్ ద సేమ్. మీరు ఎంఎస్ సీక్వెల్లో పనిచేసిన, ఆరకల్లో వర్క్ చేసినా సరే, లేదంటే ఎస్ఏపి, సేల్స్ ఫోర్స్, ఏ డేటాబేస్ అయినా సరే ఫ్యూచర్లో బ్యాక్ ఎండ్లో మనకి సీక్వెల్ లాంగ్వేజే ఉంటుంది. అందుకని మీకు అట్లీస్ట్ ఈ లాంగ్వేజ్ మీకు తెలిస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ మెనీ థింగ్స్ ఇన్ ద రియల్ టైం. సో ఇది నేను కవర్ చేయట్లేదు క్లాసెస్లో, బట్ నేను ఏమేమి టాపిక్స్ కావాలి అని మీకు చెప్తాను, మీరు ప్యారల్గా చదువుకోండి. ప్లస్ ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ ఉన్నాయి, అంటే నేను ఇంత లాస్ట్ ఇయర్ అంతకు ముందు చేసిన బ్యాచెస్లో నేను ఎస్క్యూఎల్ చెప్తూ వచ్చాను. స్టార్టింగ్ ఎస్క్యూఎల్ స్టార్ట్ చేసి దెన్ పవర్ బిఐ చెప్తూ వచ్చాను. ఆ వీడియోస్ మీకు షేర్ చేస్తాను. సో మీరు అవన్నా చూసి నేర్చుకోండి, లేదంటే మీరు నేర్చుకున్న, అంటే వేరే సైట్స్లో నేర్చుకున్నా సరే పర్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే యూ షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ సీక్వెల్ క్వరీస్ రాయాలి. ఎందుకంటే మనకి కోడింగ్ ఉంటుంది ఖచ్చితంగా, లేకుండా అయితే ఉండదు. సీక్వెల్లో మనం దానికి క్వరీస్ అంటాం. అంటే మనకి డేటాబేస్ని ఎలా కనెక్ట్ అవ్వాలి, డేటాబేస్లో టేబుల్స్ని ఎలా రిట్రీవ్ చేయాలి, ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ నుంచి డేటా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే డేటాబేస్ లేకుండా ఏ కంపెనీలో ఉండదు. బయట మీకు చాలా మంది చెప్పుండొచ్చు పవర్ బిఐ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఈజీగా ఉంటుందని. ఈజీగానే ఉంటుంది, బట్ స్టిల్ యూ షుడ్ నో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ టు అండర్స్టాండ్. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ తెలియాలి, ప్లస్ పవర్ బిఐలో డాక్స్ అని ఒక లాంగ్వేజ్ ఉంది, అది కోడింగే, అది తెలియాలి. ప్లస్ దాంతోపాటు మనకి విజువల్స్ ఉంటాయి.
సో ఇవన్నీ కలిస్తేనే యుల్ గెట్ ఏ బెటర్ అండర్స్టాండింగ్. అదేవిధంగా మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత కాన్ఫిడెంట్గా ఉండాలంటే ఫస్ట్ ఇది తెలుసుకోవాలి, లేదంటే ఇట్ విల్ బి డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. అండ్ మీరు వచ్చేసి వన్స్ రియల్ టైంలో జాయిన్ అయిన తర్వాత ఈ డేటాబేసెస్ అవన్నీ ఉంటాయి ఎలాగో, ప్లస్ యూ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు కమ్యూనికేషన్ విత్ ద అదర్ టీమ్స్. అంటే ఇప్పుడు మీరు ఒక టీంలో జాయిన్ అవుతారంటే అది డేటా టీమ్ అయి ఉంటుంది. డేటా టీంలో మళ్ళీ చాలా రకాలు ఉంటారు. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ మీరు మాత్రమే ఉండరు. ఈ టీంలో దేర్ ఆర్ డిఫరెంట్ టాస్క్స్. మీరు రిపోర్ట్స్ క్రియేట్ చేస్తారు. అలాగే దేర్ అదర్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ టాస్క్స్ వేర్ దే విల్ బి వర్కింగ్ ఆన్. మీరు కూడా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. సో సింపుల్గా చూస్తే మీ కంపెనీస్లో మనకి డేటాబేస్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు, డేటాబేస్ డెవలపర్స్ ఉంటారు. సో వాళ్ళతో కూడా మీరు మాట్లాడుతూ ఉండాలి, కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి ఫర్ ఫ్యూ థింగ్స్. అదేవిధంగా మనకి డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటారు, అంటే డీబీ అంటాం సింపుల్గా. సో వీళ్ళు ఏం చేస్తారంటే మీ డేటాబేస్ ఏవైతే ఉంటాయో సో దాని బ్యాక్ అండ్ యాక్టివిటీస్ అంటే వీళ్ళు చూస్తూ ఉంటారు. ఆ డేటాబేస్ మెయింటైన్ చేయడం, ఎవరికైనా పర్మిషన్స్ లేకపోతే పర్మిషన్స్ ఇవ్వడం, ఇవన్నీ వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు వచ్చేసి కోడింగ్ చేస్తూ ఉంటారు, డేటాబేస్ డెవలపర్స్. ఆర్కిటెక్ట్స్ వచ్చేసి హౌ ద డేటాబేస్ షుడ్ బి, ఎలా ఉండాలి, దాని యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అవన్నీ వీళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు వెళ్ళిన తర్వాత యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ డేటా టీమ్. బట్ ఆ డేటా టీమ్ వచ్చేసి జనరల్గా మీరు చేసే వర్క్ వచ్చేసి బిఐ, దాన్ని మనం బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాం. సో పవర్ బిఐలో బిఐ ఉంది కదా, దాన్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాము. సో విల్ సీ అబౌట్ వాట్ ఇస్ బిఐ ఇన్ సమ్ టైమ్. బట్ ఈ బిఐ అనేది మెనీ కంపెనీస్లో ఉంటుంది, ప్రతి కంపెనీలో ఉంటుంది. నాట్ మెనీ కంపెనీస్, ఎవ్రీ కంపెనీలో ఉంటుంది. ఎందుకంటే బిఐ ఖచ్చితంగా ఇట్స్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ కంపెనీ టు అనలైజ్ ద డేటా. అది టూల్ అనేది మారుతూ ఉంటుంది. అది పవర్ బిఐ అవ్వచ్చు, లుక్కర్ అవ్వచ్చు, క్లిక్ అవ్వచ్చు, లేదంటే ట్యాబ్లో అవ్వచ్చు, ఇవి మాత్రం మారుతూ ఉంటాయి. బట్ బిఐ ఈస్ కామన్. రేపు మీరు పవర్ బిఐ నుంచి ట్యాబ్లోకి మారాలనుకున్నా సరే యూ కెన్ ఏబుల్ టు స్విచ్. ఓన్లీ థింగ్ ఈస్ ట్యాబ్లో ఎన్విరాన్మెంట్ను మీరు అర్థం చేసుకొని ఆ టూల్ ఆప్షన్స్ మారుతూ ఉంటాయి తప్పించి ద కోర్ కాన్సెప్ట్ విల్ రిమైన్ సేమ్. సో విల్ కమ్ ఇన్ టు దిస్ టీమ్. సో ఇదే డేటా టీంలో మనకి ఇంకో టీం కూడా ఉంటుంది, దాన్ని మనం డేటా ఇంజనీరింగ్ టీం అంటాం. సో దీన్ని మనం ఈటీఎల్ టీం అని కూడా అంటాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకి డేటా సోర్సెస్ అని ఒకటి అనమాట. డేటా సోర్సెస్ అంటే డేటా ఎక్కడి నుంచి మనకి తీసుకోవాలి. సో అది డేటాబేసెస్ అవ్వచ్చు, ఫైల్స్ అవ్వచ్చు, ఆన్లైన్ అప్లికేషన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఈ ఈటీఎల్ టీమ్ అనే వాళ్ళు దే ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అండ్ దే లోడ్ ఇన్ టు వన్ మోర్ డేటాబేస్ కాల్ డేటా వేర్ హౌస్. అండ్ దీనిపైన మీరు రిపోర్ట్స్ క్రియేట్ చేస్తారు. సో యువర్ జాబ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. డేటా ఇక్కడ ఉన్న తర్వాత దెన్ యూ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ దిస్ ప్లేస్ అండ్ క్రియేట్ రిపోర్ట్స్. సో వాళ్ళు ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్గానే డేటాబేసెస్ అనేవి డిఫరెంట్ టైప్స్ అని చెప్పా కదా. సో మేజర్లీ వీ హ్యావ్ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్. వన్ ఈజ్ మనం ఓఎల్టీపీ అంటాము, అదర్ వన్ ఈజ్ ఓఎల్ఏపీ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మీరు వచ్చేసి ఎక్కడికన్నా షాపింగ్ మాల్కి వెళ్ళి మీరు ఎక్కడన్నా కొనాలనుకోండి. సో మీకు ఏం చేస్తారు, వాళ్ళు బిల్ ఇస్తారు, వాళ్ళు సిస్టంలో ఏదో ఎంటర్ చేస్తారు మీరు తీసుకున్న ఏమన్నా వస్తువులు ఏమైతే ఉంటాయో. సో ఆ బిల్లింగ్ ఏమైతే ఉందో అది అప్లికేషన్, అది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటాం. దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ లో జరిగే జస్ట్ నాట్ అబౌట్ షాపింగ్. మీరు రీటైల్ వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసినా సరే, ఎక్కడైనా కొన్నా సరే, లేదంటే ఏదైనా అప్లికేషన్తో ఇంటాక్ట్ అయితే దాని మీద ఫ్రంట్ ఎండ్ అంటాం. అది మీరు ఎవరు, మీరు వెళ్ళే ప్లేస్లో అక్కడ ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ఇంటాక్ట్ అవుతూ ఉంటారు. లేదు కంపెనీ మీరు ఐటీ పరంగా చూసుకుంటే ఎస్ వే సంథింగ్ కస్టమ్ అప్లికేషన్స్ ఉంటాయి, లేదంటే మనకి ఈఆర్పి సిస్టమ్స్ ఉంటాయి ఫర్ ద బిజినెస్ టు రన్. ఒక బిజినెస్ జరపాలంటే వీ నీడ్ సమ్ సాఫ్ట్వేర్ కదా, అది ఫ్రంట్ ఎండ్ ఈఆర్పి సిస్టమ్స్ ఉంటాయి. సో వాళ్ళు వచ్చేసి ఏమైతే డేటా ఫ్రంట్ ఎండ్ లో మనం ఎంటర్ చేస్తూ ఉంటామో అది బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ డేటా ఇన్పుట్ ఇస్తూ ఉంటారు ఫ్రంట్ ఎండ్ నుంచి బిజినెస్ పీపుల్, దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి డేటాబేస్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఈ డేటాబేస్ వచ్చేసి మనం ఓఎల్టీపీ అంటాం. అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే మనకి జరుగుతూ ఉంటాయో బిజినెస్ లావాదేవీలు, డైలీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ వచ్చేసి ఓఎల్టీపీ అనే డేటాబేస్ లో జరుగుతూ ఉంటాయి. ఓఎల్టీపీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, దాన్ని ఓఎల్టీపీ అంటాము. ఇది ఏంటంటే డైలీ ఆపరేషన్స్, అంటే డే టు డే జరిగే
ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ డేటాబేస్ లో ఉంటాయి. ఈ డేటాబేస్ వచ్చేసి ఇట్ విల్ నాట్ బి డిజైన్ టు సస్టైన్ ఫర్ లాంగ్ టైం. అంటే అప్పటికప్పుడు కొన్ని లెట్స్ సే ఫ్యూ మంత్స్, కొన్ని వారాలు, కొన్ని నెలల వరకు మాత్రమే డేటా స్టోర్ చేసుకుంటూ ఉంది ఓఎల్టీపీలో. ఆ తర్వాత కొత్త డేటా వచ్చే కొంది డేటా వచ్చేసి ఇక్కడ స్టోర్ అవ్వదు. సో అందుకని యాక్చువల్గా మనం చేసే పని ఏంటంటే బిఐలో డేటా అనాలిసిస్ చేస్తాము. కంపెనీ ఉన్న కరెంట్ పర్ఫార్మెన్స్ ఏంటనేది మనం చూపిస్తాం రిపోర్ట్స్ లో. అంటే పర్ఫార్మెన్స్ అనేది జస్ట్ నాట్ అబౌట్ ఫినాన్స్. దేర్ ఆర్ మెనీ థింగ్స్ వీ కెన్ అనలైజ్ ఆన్ ద డేటా. ఏదైనా సరే ప్రెసెంట్ ఇప్పటి వరకు జరుగుతున్న విషయాన్ని మనం చూపించేదాన్ని మనం బిఐ అంటాం. సో సింప్లీ బిఐలో మనం ఏం చేస్తామంటే డిస్క్రిప్టివ్ అనాలిసిస్ అంటాం. ఈ డిస్క్రిప్టివ్ అంటే ఏంటంటే ఇప్పుడు వరకు ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ పెట్టి ఒక 5 years అనుకోండి. సో ఈ 5 years లో ఏం జరిగింది అవన్నీ మనం బిఏలో చూపిస్తాం. అది 5 years అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, ఫ్యూ మంత్స్ అవ్వచ్చు, ఫ్యూ క్వార్టర్స్ అవ్వచ్చు, ఫ్యూ వీక్స్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఈస్ టైం బేస్డ్. సో ఈ టైం బేస్డ్ ప్రకారం అసలు కంపెనీలో ఇప్పుడు దాకా ఏం జరిగింది, దాని పర్ఫార్మెన్స్ కానీ లేదంటే డిఫరెంట్ యూస్ కేసెస్ మీరు చేయాలంటే దాన్ని మనం డిస్క్రిప్టివ్ అనాలిసిస్ అంటాం. దాన్ని మనం బిఏలో చేస్తాం. దర్ ఆర్ ఫ్యూ మోర్ థింగ్స్. మనం దాన్ని ప్రిస్క్రిప్టివ్ అంటాము, ప్రిస్పెక్టివ్, అదేవిధంగా ప్రిడిక్టివ్ అంటాం. ఏంటంటే డేటా సైన్స్ మీరు ఈ పదం వినే ఉంటారు, డిఎస్. సో ఫ్యూచరిస్టిక్ అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ అనలైజ్ చేసి ఫ్యూచర్లో నాకు ఎలా ఉంటే బాగుంటుంది, నా యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఎనీ డెసిషన్స్ బేస్డ్ ఆన్ మై కరెంట్ పర్ఫార్మెన్స్, దెన్ వి యూస్ ప్రిడిక్టివ్ ఆర్ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్. ఇది మోర్ ఆఫ్ డేటా సైన్స్ వాళ్ళు పైథాన్, మెషిన్ లెర్నింగ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ వాడి చేస్తారు. బట్ దానికి కూడా డేటా కావాల్సిందే. సో ఈవెన్ ఫర్ డేటా సైన్స్ ఆల్సో దే నీడ్ ఏ టూల్, ఎయిదర్ ఇట్ కెన్ బి పవర్ బిఐ ఆర్ ట్యాబ్లు. ఇలా ఇవే వాడి వాళ్ళు దే కెన్ క్రియేట్ ద విజువల్స్. బట్ ద వే హౌ దే వర్క్ ఇస్ డిఫరెంట్ దాన్ యూ. మీరు వచ్చేసి ఏంటంటే బిఐలో మనం ఏం చేస్తాం, ఇప్పటి వరకు ఏమైతే జరుగుంటుందో అవి చూపిస్తాం, జస్ట్ టు టేక్ సమ్ డెసిషన్స్. ఇప్పుడు దాకా జరిగింది ఇది, దీన్ని బట్టి ఓకే హౌ వీఆర్, మన కరెంట్ స్టేట్ ఏంటి అని తెలుసుకోవచ్చు. బట్ ప్రిడిక్టివ్, ప్రిస్క్రిప్టివ్ అంటే ఫ్యూచర్ లో జరగబోయేది ఏంటి, ఎలా ఉండబోవచ్చు, అజంప్షన్స్, ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటారు. ఇవి డేటా సైన్స్ టీమ్ చేస్తూ ఉంటారు. బట్ ఎవ్రీ వన్ వర్క్స్ ఫర్ యువర్ కంపెనీ ఆన్ డిఫరెంట్ స్టేజెస్. క్లియర్? అర్థమైందా క్లియర్ గా ఇప్పటి వరకు? Yes, sir.